హలో అందరికీ. ఈ వీడియోలో చాలా వరకు అయితే పచ్చి బూతులు ఉండబోతా ఉన్నాయి. ఎవరికైనా బూతులు అలాంటి విషయం లేకపోతే ఇప్పుడు స్కిప్ చేయొచ్చు. అండ్ ఈ కింద ఫోటో చూడండి. అండ్ ఈ ఫోటో చూడగానే అర్థమై ఉండొచ్చు నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అని. అండ్ ఇప్పుడు కొంతమంది ఈ వీడియో చూసిన తర్వాత అయితే అమ్మాయిలు యాక్చువల్లీ కొంతమంది, నేను అందరినీ అనడం లేదు, ఎవరైతే ఇట్లా చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. నాకు కూడా అమ్మ ఉంది అండ్ మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, నా చుట్టుపక్కల ఉన్న కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మా బంధువులు ఆడవాళ్ళు ఉన్నారు, నాకు కూతుళ్ళతో సమానమయ్యే పిల్లలు కూడా నాకు ఉన్నారు. కాబట్టి సో నేను అందరి గురించి ఇది చెప్పడం లేదు, ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడబోతున్నాను. అర్థమైంది అనుకుంటా అందరికీ. సో ఇంకా ఇది చూసిన తర్వాత కూడా కింద బ్యాడ్ కామెంట్లు ఎవరైనా వస్తే కనుక ఆ పతివ్రతలు ఇట్లాంటి కేటగిరీకి చెందిన వాళ్ళే అయింటారు. సో కింద కనిపించే అబ్బాయి 600 కోట్ల ఆస్తిపరుడు అండ్ వెల్ ఎడ్యుకేటెడ్, చాలా అంటే చాలా బుద్ధిమంతుడు కూడా. సో అటువంటి వాటిని అరేంజ్డ్ మ్యారేజ్ అనే పేరుతో అమ్మాయి తల్లిదండ్రులు అండ్ ఆ అమ్మాయి కలిసి చేసిన హత్య ఇది. ఇందులో ఆ అమ్మాయి పాత్ర మాత్రమే కాదు, ఆ అమ్మాయి కన్నా వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉంది. ఎవరైతే పెళ్లి కూతురు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర. ఎందుకంటే మీ అమ్మాయి, మీ ఇంట్లో పెరిగిన అమ్మాయి ఎంత పతివ్రతో మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఏదో ఒక సిచ్యువేషన్లో మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరన్నా లవ్ చేస్తా ఉన్నారా, లేకపోతే మందు తాగుతా ఉన్నారా, లేకపోతే ఇంకా ఏదైనా చెడు పనులు చేస్తా ఉన్నారా అని కొద్దిగా అన్న హింట్ ఉంటుంది ప్రతి తల్లిదండ్రులు కూడా. అండ్ ఈ కాలంలో అయితే సో మీ అమ్మాయి ఎవరినో లవ్ చేస్తామని తెలిసి కూడా ఒక మంచి ఆస్తిపరుడికి ఇచ్చి చేయాలి అనే దురుద్దేశంతో మీరు పెళ్లి నిశ్చయం చేసి వాళ్ళకి ఏది తెలియకుండా, అండ్ తర్వాత కూడా ఈ పతివ్రత ఏదైతే ఉందో బజారీ లంజా, ఈ బజారీ లంజా ఏదైతే ఉందో ఇది ముందే చెప్పాలి కదా. ఒకవేళ నువ్వు నీ తల్లిదండ్రులకి భయపడో లేకపోతే ఇంకా ఏదన్నా కారణం చేతనో నువ్వు భయపడి నిశ్చితార్థం వరకు దాచున్నా కూడా ఫిబ్రవరిలో నిశ్చితార్థమైంది, నువ్వు మర్డర్ చేసింది జూన్లో. సో ఈ 4 months ఎవరు దిగుతా ఉన్నావు, ఎవరి దగ్గర పడుకుంటా ఉన్నావు, ఏం చేస్తా ఉన్నావు? ఈ 4 monthsలో ఒక్క సిచ్యువేషన్ దొరకలేదా నీకు చెప్పడానికి, నాకు ముందే రంకుమొగుడు ఉన్నాడురా, నీ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, నువ్వే ఏదో ఒక విధంగా క్యాన్సిల్ చేసి నీకే ఇష్టం లేదని చెప్పి క్యాన్సిల్ చేసి అని చెప్పింటే వాడు సంతోషంగా క్యాన్సిల్ చేసుకుని ఉంటాడు కదా. వాడిని పక్కడ్బందీగా ఒక ప్లాన్ చేసి దీనికి ముందే ఎన్నోసార్లు మర్డర్ అటెంప్ట్ చేసింది ఆ అమ్మాయి దీన్ని చంపడానికి. అండ్ కుదరక లాస్ట్ అటెంప్ట్లో అయితే ఈ అమ్మాయి సక్సెస్ఫుల్ అయింది. అది కూడా ఒక ప్రమాదం అని నిరూపించాలని చూసింది ఈ లంజ. అంత కర్మ ఏమి, నీ రంకు మొగుడు కోసం ఇంకోని చంపాల్సిన కర్మ నీకెందుకు? ఏదో ఒక సిచ్యువేషన్లో లేకపోతే నీ ఎఫ్ఐఆర్ ఉన్న ఫోటో ఏదో ఒకటి నువ్వు వాళ్ళకి లీక్ చేసి, నువ్వు కాకపోతే నీ ఫ్రెండ్స్ చేతను ఎవరి చేతను చూపించున్నా కూడా వాళ్ళు సంతోషంగా క్యాన్సిల్ చేసుకుని వాళ్ళ వాళ్ళు బతుకొని ఉంటారు కదా. నువ్వు చంపింది ఒక మనిషినే కాదు, ఒక కుటుంబాన్నే నాశనం చేసేసావు. ఇలాంటి బజారీ లంజలు ఈ సమాజంలో ఎంతో మంది ఉన్నారు. ఈ కాలంలో అబ్బాయిల కన్నా ఇలాంటి బజారీ లంజలే ఎక్కువ ఉన్నారు. ఈ లంజలకి పెళ్లికి ముందు 10 మందితో పడుకోవడానికి ధైర్యం ఉంటుంది, పెళ్లికి ముందు 10 సార్లు అబార్షన్ చేసుకోవడానికి ధైర్యం ఉంటుంది, పెళ్లి తర్వాత పెళ్లికి ముందో లేకపోతే పెళ్లి తర్వాత పెళ్లి నిశ్చయమైన తర్వాత మొగుళ్ళని అండ్ ఫియాన్సీని చంపడానికి ధైర్యం ఉంటుంది. అదే ధైర్యము మీ తల్లిదండ్రుల్ని నేను ఫలానా వాడిని లవ్ చేశా, ఏ కాస్ట్ అయినా పర్లేదు, ఏ రిలీజన్ అయినా పర్లేదు, నాకు వాడిని ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పడానికి ఆ ధైర్యం ఎక్కడ పోయింది? చంపేంత ధైర్యం ఉన్న మీకు మీ తల్లిదండ్రుల్ని ఎదిరించి పెళ్లి చేసుకునే ధైర్యం మీకు లేదా? ఇలాంటి మృగాల్లాంటి లంజలు ఉన్నారు. ఇంతకాలం మనము మగాళ్ళే మృగాల్లాగా ఉంటారు అనుకునే వాళ్ళం, బట్ గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా ఉంటే మృగాళ్ళ కన్నా దారుణమైన ఆడజాతి లంజలు కూడా ఉన్నారు. ఖచ్చితంగా మనం చూస్తున్నాము. ఈ సంవత్సరంలోనే, గత సంవత్సరం నుంచే మనం చూస్తున్న ఎన్నో కేసెస్ ఇలాంటి లంజల వల్ల ఇప్పుడు యువత, మగపిల్లలు అనేవాళ్ళు పెళ్లి అంటేనే భయపడతా ఉన్నారు. ఇలాంటి లంజల వల్ల, ఇలాంటి లంజల్ని ఇలా తీర్చిన వాళ్ళ తల్లిదండ్రుల వల్ల అనే దురుద్దేశంతో ఒక అమాయకుడికి ఇచ్చి పెళ్లి చేసేసాన్ని దాచిపెట్టి తర్వాత ఆ లంజలు వాడితో కాపురం చేయకుండా ఏం చేయకుండా తిరిగి మళ్ళీ వాళ్ళ మీదే దౌర్జన్యాలకు, కొట్టడాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. అమ్మాయిల తల్లిదండ్రులు, అమ్మాయిలు చేస్తున్న ఈ అరాచకాలని ఏదో ఒక విధంగా కొత్త చట్టాలన్నా తీసుకొని వచ్చి ప్రస్తుతం మగజాతి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్లో ఉంది ఇలాంటి లంజల వల్ల, ఇలాంటి లంజల్ని కన్నా తల్లిదండ్రుల వల్ల. మీ అమ్మాయి జీవితం బాగుపడాలని, మీ పరువు పోకూడదని, మీరు 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 అని ఆలోచించి చేసే దానిలో మీరు అవతల ఒక కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉన్నారు, అదే విధంగా మీ అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేస్తూ ఉన్నారు. పిల్లల చుట్టూ తిరగాల్సిందే, జైళ్ళలో ఉండాల్సిందే. కనుక దయచేసి చెప్తా ఉన్నా, అమ్మాయిల తల్లిదండ్రులకు ఈ పాప మూట గట్టుకోకండి. పెళ్లి చేసేటప్పుడు ఎవరైనా సరే, అబ్బాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ 1కి 10 సార్లు వాళ్ళకి ఇష్టం ఉంటేనే పెళ్లిళ్ళు చేయండి.
భయపెట్టో, అబద్ధాలు చెప్పో, మోసాలు చేసిన పెళ్ళిళ్ళు నిలబడవు. మీరు ఎంత ట్రై చేసినా మీ జీవితాలతో పాటు మీరు అన్యాయంగా ముందర జీవితాలను కూడా, పక్కనుండే వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. ఆ పాపం ఇక్కడ కాకపోయినా భగవంతుడి దగ్గర కంపల్సరీగా మీరు ఆ పాపానికి సమాధానం చెప్పాల్సిందే. ఖచ్చితంగా ఆ రోజు అనేది వస్తుంది. కనుక దయచేసి చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరికి, అమ్మాయిలు కానీ అబ్బాయిలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్తా ఉన్నా, దయచేసి మీ పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన చోటే పెళ్లి చేయండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీకు మీ పెద్దవాళ్ళు చేసే పెళ్లి నచ్చకపోతే, ఇష్టం లేకపోతే ఏదో ఒక విధంగా అవతలి వాళ్ళకి తెలియజెప్పండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ఫలానా వాళ్ళని నేను లవ్ చేస్తున్నానో, లేకపోతే పెట్టుకున్నానో, పడుకున్నానో, ఏదో ఒక విధంగా వాళ్ళకి చెప్పి నేను చెప్తే నాకు ప్రాబ్లం అవుతుంది, మీకే ఇష్టం లేదని మీరే చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పి వాళ్ళ ముందే ఇంటిమేట్ చేయండి. అప్పుడు ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళ జీవితం వాళ్ళు వెతుక్కుంటారు, మీ జీవితం మీరు వెతుక్కోవచ్చు. అంతేకాని ఈ విధంగా చేసి ఇలా జీవితాలని మాత్రం నాశనం చేయకండి.